ఇంగ్లాండ్లో టీమిండియా పర్యటన చివరికి వచ్చింది. జూలై 19న రెండు జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డేలో టీమిండియా 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో కనిపించిన లోపాలను సరిదిద్దేందుకు జట్టు యాజమాన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండడంతో లార్డ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు నిర్ణయాత్మకంగా మారింది. జట్టులో 2 మార్పులు జరిగితే బ్యాటింగ్కు మరింత స్థిరత్వం, బౌలింగ్కు అదనపు బలం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే తుది ప్లేయింగ్ 11కు మ్యాచ్కు ముందు టాస్క్ సమయంలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం 2 మార్పులపై చర్చలు మాత్రమే కొనసాగుతున్నాయి. అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో టీమిండియా అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి ట్రోఫీని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ మూడో మ్యాచ్లో స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తుది జట్టులో చేరే ఛాన్స్ ఉంది. రెండో మ్యాచ్లో అనారోగ్యంతో దూరమైన రాహుల్ మూడో మ్యాచ్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డేకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా రెండో వన్డేకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో రెండో వన్డేలో అతని స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ రాకతో భారత్ బ్యాటింగ్ మరింత అనుభవాన్ని సంతరించుకోనుంది. మధ్య ఓవర్స్లో ఇన్నింగ్స్ను చక్కగా నిర్మించడంతో పాటు అవసరమైన సమయంలో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం రాహుల్కు ఉంది. వికెట్ కీపర్గా కూడా అతని అనుభవం జట్టుకు అదనపు బలాన్ని అందించనుంది. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండడంతో మూడో వన్డే ఇరు జట్లకు నిర్ణయాత్మకంగా మారింది. ఈ కీలక పోరులో కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడం భారత్కు పెద్ద ప్లస్గా అభిమానులు భావిస్తున్నారు. అయితే తుది ప్లేయింగ్ 11ను టాస్ సమయంలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక రెండో మ్యాచ్లో ఆడిన ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రెండో వన్డేలో కేఎల్ రాహుల్ అనారోగ్యం కారణంగా అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ మూడో వన్డేలో తుది ప్లేయింగ్ 11 నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ తిరిగి అందుబాటులోకి రావడంతో వికెట్ కీపర్ బ్యాటర్గా అతడే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో జట్టు యాజమాన్యం అనుభవజ్ఞానుడైన కేఎల్ రాహుల్ పై మొగ్గు చూపే అవకాశం ఉంది. క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బౌలింగ్లో కూడా మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. మూడో వన్డేకు ముందు టీమిండియా బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు అవకాశం లభించే అవకాశంపై చర్చ సాగుతుంది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే ఇంగ్లాండ్ వన్డే సిరీస్కు భారత్ జట్టులో హర్షిత్ రాణాకు బదులుగా ఎంపికయ్యాడు. యువ పేసర్గా ప్రిన్స్ యాదవ్ తన వేగం, స్వింగ్తో ఆకట్టుకుంటాడనే నమ్మకంతో జట్టు యాజమాన్యం అతనిపై విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో బౌలింగ్ దాడిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్తో జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా విజయానికి ఆల్రౌండర్ ప్రదర్శన అత్యంత కీలకంగా మారనుంది. బ్యాటింగ్తో విలువైన పరుగులు చేయడంతో పాటు బౌలింగ్తో కూడా వికెట్లు తీసి మ్యాచ్పై ప్రభావం చూపించే బాధ్యత ఆల్రౌండర్లపై ఉంది. రెండో వన్డేలో మధ్య ఓవర్స్లో భారత్ కుప్పకూలిపోవడం, బౌలింగ్లో భాగస్వామ్యులను విడదీయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో చివరి మ్యాచ్లో వారి పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అక్షర్ పటేల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతూక ప్రదర్శన చేస్తే టీమిండియాకు విజయావకాశాలు మరింత మెరుగవుతాయి. ముఖ్యంగా మధ్య ఓవర్స్లో వికెట్లు తీయడం, చివరి ఓవర్స్లో వేగంగా పరుగులు సాధించడం ఈ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలుగా నిలవనున్నాయి. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండడంతో లార్డ్స్ వేదికగా జరిగే ఈ మూడో వన్డే విజేతనే సిరీస్ ఛాంపియన్గా నిలుస్తుంది. అందుకే ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండర్ ప్రదర్శనపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక బ్యాటింగ్లో టీమిండియా రాణించాలి. మూడో వన్డేలో టీమిండియా విజయ అవకాశాలు ఓపెనర్లు శుభ్మాన్ గిల్ మరియు రోహిత్ శర్మ ప్రదర్శనపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్లో బలమైన ఆరంభం అందించడం వారి ప్రధాన బాధ్యతగా మారింది. రెండో వన్డేలో భారత్ మంచి ఆరంభం చేసినప్పటికీ మధ్య ఓవర్స్లో వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ను చేజార్చుకుంది. రోహిత్ శర్మ తన అనుభవంతో పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తే శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేస్తే భారత్ జట్టుకు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. లార్డ్స్ వేదికగా జరిగే ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో గిల్, రోహిత్ జోడీ మెరుగైన ప్రదర్శన చేయాలని కోట్లాది భారత అభిమానులు ఆశిస్తున్నారు. వారి ఆరంభమే టీం ఇండియా
విజయానికి బలమైన పునాది వేయగలదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా విజయానికి విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అత్యంత కీలకంగా మారింది. రెండో వన్డేలో ఈ ఇద్దరు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలితం కావడంతో భారత్ పరాజయం పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగే చివరి వన్డేలో మరోసారి ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన అనుభవంతో ఇన్నింగ్స్ ను నిర్మించగా, శ్రేయస్ అయ్యర్ దూకుడుగా పరుగులు సాధిస్తే భారత్ భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. మధ్య ఓవర్స్లో ఈ జోడీ పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేయడం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అంశంగా మారనుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో కోహ్లీ, శ్రేయస్ మరోసారి రాణించి టీమిండియాకు విజయాన్ని అందించాలని కోట్లాది భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇంగ్లాండ్తో జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డే టీమిండియా విజయానికి కేఎల్ రాహుల్ మరియు అక్షర్ పటేల్ ప్రదర్శన అత్యంత కీలకంగా మారింది. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మధ్య ఓవర్స్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత కేఎల్ రాహుల్ పై ఉండగా, బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ క్రీజ్లో నిలకడగా ఆడి జట్టుకు విలువైన పరుగులు అందిస్తే, అక్షర్ పటేల్ కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలడు. అవసరమైతే వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం కూడా అక్షర్కు ఉండటంతో ఈ ఇద్దరి ప్రదర్శన మ్యాచ్ ఫలితంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ తమ అనుభవానికి తగ్గట్లుగా రాణించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాలని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక టీమిండియా విజయానికి వాషింగ్టన్ సుందర్ మరియు శివన్ దుబే ప్రదర్శన అత్యంత కీలకంగా మారింది. సిరీస్ గెలిచే మ్యాచ్లో ఆల్రౌండర్ల పాత్ర జట్టు విజయాన్ని నిర్ణయించే స్థాయిలో ఉండనుంది. బ్యాటింగ్లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్లో కీలక వికెట్లు తీయాల్సిన బాధ్యత ఈ ఇద్దరిపై ఉంది. వాషింగ్టన్ సుందర్ మధ్య ఓవర్స్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంతో పాటు విలువైన పరుగులు అందించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తుంది. మరోవైపు శివం దుబే తన దూకుడు బ్యాటింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పడంతో పాటు అవసరమైన సమయంలో బంతితో కూడా జట్టుకు ఉపయోగపడాల్సి ఉంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరులో సుందర్, శివం దుబే తమ ఆల్రౌండ్ ప్రతిభను చాటుతూ టీమిండియాకు విజయాన్ని అందించాలని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మూడో వన్డేలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉండడంతో ఈ మ్యాచ్లో బుమ్రా తన అనుభవం, ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టాలని అందరూ ఆశిస్తున్నారు. కొత్త బంతితో ఆరంభంలోనే కీలక వికెట్లు సాధించడం, మధ్య ఓవర్స్లో పరుగుల వేగాన్ని నియంత్రించడం, చివరి ఓవర్స్లో యార్కర్లతో మ్యాచ్ను భారత్ వైపు తిప్పడం బుమ్రా ప్రత్యేకత. అలాంటి ప్రదర్శనే మూడో వన్డేలో కూడా జట్టు విజయానికి కీలకంగా మారనుంది. లార్డ్స్ వేదికగా జరిగే ఈ సిరీస్ నిర్ణయాత్మక పోరులో బుమ్రా తన అత్యుత్తమ బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ను కట్టడి చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాలని కోట్లాది భారత అభిమానులు కోరుకుంటున్నారు.